ఏమే ఎదురింటి అబ్బాయిని పలకరించావా? లేదమ్మా. ఒకసారి వెళ్ళిరమ్మా, పాపం ఎంత బాధపడుతున్నాడో. అలాగేమ్మా. వెళ్ళేటప్పుడు చెప్పు, టిఫిన్ ఇస్తాను, తీసుకెళ్దు గాని. సరేమ్మా. అబ్బాయ్ అబ్బాయ్, పాపం ఎంత బాధపడుతున్నాడో. అబ్బాయ్ ఏంటి ఎదురింటిగా ఫీల్ వచ్చావు? టిఫినా కరెక్ట్ టైం తీసుకొచ్చావు. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. పర్లేదు చెప్పు. మీ అమ్మ వాళ్ళు పోయినందుకు నీకేం బాధ లేదా? ఉంది, కానీ నిన్ను చూస్తుంటే అలా లేదే. అంటే బయటికి కనిపిస్తేనే బాధపడుతున్నట్ట? బాధ ఇక్కడుంటుంది, లోపల ఉడుకుతుంది. అది బయటికి రావాలంటే ఆ బాంబు పెట్టినాడు ఎవడో తెలియాలి. అప్పుడు టాప్ మన బయటకు వస్తుంది. కొద్ది రోజులు ఆగితే పోలీసులే పట్టుకుంటారులే. కుదరదో. వాడి కోసం నేనే తిరగాలి, నేనే వెతకాలి, నేనే పట్టుకోవాలి. పట్టుకుని బయటికి లాగి చంపేయాలి. ఏంటి చంపేస్తావా? వాళ్ళేమైనా పక్కిది రౌడీలా, వెనకిది గుండాలా? ఎవడైతే నాకేంటి, కొడుకుల్ని ఎరేసి ఎలకలను పట్టినట్టు, వలేసి చేపలను పట్టినట్టు పట్టుకుని బయటికి లాగి అదే బాబా గుడి ముందు దీపావళి బొమ్మ పేల్చినట్టు పేల్చి పాడేయాలి. బాబు, నువ్వు మామూలుగా మాట్లాడితేనే పొగరుగా ఉంటుంది. ఇంకిలా మాట్లాడవనుకో బ్రెయిన్ దొబ్బినట్టుంటుంది. ఏదో ఎదురింటి అబ్బాయివి కదా పలకరిద్దామనొస్తే రివర్స్లో నాకే షాక్లిస్తున్నావు. చంపేస్తాను, పొడిచేస్తాను అని. వస్తాను నాయనా. ద్వారకానగర్ బాంబు ఘటన జరిగి 3 రోజులైంది. కానీ ఇప్పటి వరకు ఎవరు చేశారు, ఎందుకు చేశారన్నది మాత్రం తెలియలేదు. ప్రభుత్వం మాత్రం బాధిత కుటుంబాలకు ₹1,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించింది. బాధిత కుటుంబాలు, వాళ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు చూపించాలన్నదే మా ఈ చిన్న ప్రయత్నం. పెద్దయినా ప్రభుత్వం ₹1,00,000 ఎక్స్గ్రేషియా ఇచ్చింది కదా, సంతోషిస్తున్నారా? సంతోషం ఏమని సంతోషించాలి, ఎందుకని సంతోషించాలి? ఒంట్లో శక్తి పోయి, చేతుల్లో బలం పోయి, కాళ్ళల్లో సత్తుపోయిన నాలాంటి ముసలోడు అంటారు. కానీ ఒంట్లో బలం ఉండి, శక్తి ఉండి, పరుగెడుతుండి సడన్గా ఓ రోజు కాలు చెయ్యిపోయి నాతో పాటే ఓ పక్కనే మూలన పడిపోయిన నా కొడుకుని ఏమనాలయ్యా? నా అవసరాలకు దన్నుగా ఉండాల్సినోడు ఆడి అవసరాలకు పెళ్ళాం పిల్లల మీద ఆధారపడుతుంటే చూస్తూ ఎలా సంతోషించాలయ్యా? ఇంటి అవసరాల కోసం కొడుకు కాకుండా కోడలు కష్టపడుతుంటే, పిల్లలు ఇంట్లో ఆడటం మానేస్తే, కోడలు నవ్వడం మానేస్తే, కొడుకును అలా సగం చచ్చిన శవంలా చూస్తూ ఎలా సంతోషించాలయ్యా? నా కొడుకు కాలు చెయ్యి విలువ ₹1,00,000 బాబు. వాడు మా జీవితం కదయ్యా. పక్షవాతం వచ్చినట్టు అయిపోయాయా మా బతుకులు. చూశారుగా, ఇవి బాధిత కుటుంబాల పరిస్థితులు, వాళ్ల బాధలు. కెమెరామెన్ శేఖర్తో సాయి, 10 టీవీ.